రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతని అంటే కృత్రిమ కొరతగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీని మీద ఏంటంటే ఒక స్పష్టతను తీసుకోవడం కోసం ఇక్కడ సీనియర్ ఒక బంక్ యజమాని జగదాంబ సెంటర్లో ఉన్న బంక్ యజమాని ఉన్నారు. ఇక్కడ సీనియర్ ఇక్కడ చానాల నుంచి కూడా నడుపుతున్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. సార్, స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పండి. అసలు డీజిల్, పెట్రోల్ కొరత ఉందా లేదా? ఉన్నది ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడు రాలేదు, కంటిన్యూషన్ వస్తుంది. ఎప్పుడు ఇక్కడ లేదన్నది లేదు, కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ వస్తున్నారు, కుట్టించుకుంటున్నారు. ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పుడు వాటికి. సమస్య లేదు, అసలు సమస్య లేదు. ఏ పెట్రోల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నారు. ఎంతమంది ఎంత వస్తున్నారు అంతమందికి మేము అందిస్తున్నాం. మనకి విశాఖ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా బంకుల్లోనే పెట్రోల్ లేదని చెప్తున్నారు. పెట్రోల్ లేదంటే వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, అది కంపెనీ ప్రాబ్లం అవ్వచ్చు అండి. అంతేగాని కంపెనీలో పెట్రోల్ డీజిల్ మాత్రం ప్రాబ్లం లేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి వస్తుంది. మనకు అంతున్న సమాధానం టెక్నికల్ సమస్య ఏమైనా ఉన్నది? లేదు, టెక్నికల్ సమస్య మాకేం లేదండి. మేము లోడ్ పెడతాం, వస్తుంది అంతే. ఎప్పుడు లేని సమస్య 2 రోజులుగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం లేదండి. అసలు వాళ్ళు వస్తున్నారు, మేము కొడుతున్నాం. అంటే మాకు లోడ్ రావడం లేట్ అవుతుంది తప్ప, అంతేకాని ఇంకేమీ అదర్ ప్రాబ్లం ఏమి లేదు మాకు. మీకున్న సమాచారం ఏంటండి, ఎందువల్ల ఎలా జరుగుతుంది? అదే చెప్తున్నాను కదా, జనాలు భయపడుతున్నారు. రేపు ఉండదేమో, లేకపోతే రేటు పెరుగుతుందేమో, ఏదేదో ఊహించేసుకుని మేము పడిపోతున్నారు అంతే. 10 లీటర్లు కొట్టించుకున్నాడు, 20 లీటర్లు కొట్టించుకుంటున్నాడు భయం మీద. రేపు పొద్దున్న ఉంటుందో ఉండదన్న భయం తప్ప ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమీ ప్రాబ్లం లేదు. వచ్చిన వాళ్ళకి అందరికీ కొడుతున్నాం మేము. ఎవరు పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఏంటంటే ఒక తప్పుడు సమాచారం అంతా కూడా ప్రచారం జరిగిందని చెప్పేసి ఇక్కడ బంక్ యజమాని అయితే చెప్పడం జరుగుతుంది. స్టాక్ పూర్తిగా ఉన్నది, ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది. స్టాక్ని మేము ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. సిటీలో ఉన్నటువంటి కొరత అంతా కూడా కేవలం కృత్రిమంగా అంటే ఒక ప్రచారం, గ్లోబల్గా ఒక ప్రచారం అయితే జరిగింది. స్టాకు ఎక్కడా కూడా నిలిచిపోయింది, స్టాక్ ఉండటం లేదు. ఎక్కువగా పెట్రోల్ వేయించుకోవడానికి కారణం అదే. ప్రజలంతా కూడా భయభ్రాంతులు, ఒక ప్యానిక్ వాతావరణం సృష్టించడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా ఒక ప్రచారం, తప్పుడు ప్రచారం అని చెప్పేసి బంక్ యజమాని అయితే చెప్పడం జరుగుతుంది. పెట్రోల్ స్టాకు కావలసినంత పెట్రోల్ ఉన్నది, ఎప్పటికూడా మేము ప్రజలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.